మన జీవితంలో అనేక సమస్యలు, సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. మనం వాటి సొల్యూషన్ కోసం మనకి ప్రాబ్లం వచ్చిందని చెప్పుకుంటూ చాలా మందిని సలహా అడుగుతుంటాం. ఎక్స్టర్నల్ సోర్సెస్లో దాని సొల్యూషన్స్ కోసం వెతుకుతుంటాం. కొన్నిసార్లు అయితే మనం ఉన్న విఘ్నత కూడా మర్చిపోయి అవి అందరికి చెప్పుకుంటూ వాళ్ళు ఏమైనా మనకి సమాధానం ఇస్తారా లేదా మనకు సహాయం చేస్తారని పరిగెడతా ఉంటాం అన్నమాట. కానీ జీవితం చాలా విచిత్రమైంది. ఎంత విచిత్రమైందంటే మనల్ని కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది, కార్చేలా చేస్తూ ఉంటుంది. కానీ సొల్యూషన్స్ ఎక్కడున్నాయో మనకు చెప్పదు. సరిగ్గా వెతికితే మనకు తెలియకుండానే మనలో సొల్యూషన్స్ ఉంటాయి. మన లైఫ్ ప్రతిదానికి మనకి కొన్ని సూచనలు చేస్తూ ఉంటుంది, కొన్ని గుర్తులు మనకు తెలియజేస్తూ ఉంటుంది. మనం ఆ టైంలో దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మనకి అన్నిటికీ మనకి ఇలా జరిగేదానికి ప్రతిదానికి ఆన్సర్స్ తెలుస్తూ ఉంటాయి. మనకి ఏం జరగబోతుందో కొంత హింట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత మన చుట్టూ కూడా ప్రతిదానికి మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. కానీ మనం ఏంటంటే ఎక్కడి నుంచో సొల్యూషన్ వస్తుందని ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కార్చే ప్రతి కన్నీటి చుక్క, మనం ఏదైతే కారుస్తామో లేదా ఏదైతే బాధపడతామో అవన్నీ దే షుడ్ బి రిటన్ యాజ్ వర్డ్స్, దే షుడ్ బి ప్రాపర్లీ రిటన్. ప్రతి దానికి ఒక టైం వస్తుంది, ప్రతి దానికి ఒక సమాధానం వస్తుంది. సో దేన్ని వృధా పోనీకండి. వాటిని అంటే మీకు ఉన్న ఛాలెంజెస్ లేదా మీరు ఫేస్ చేసే ట్రబుల్స్, మీరు అనుభవించిన వీటన్నిటిని ఒక బేస్గా తయారు చేసుకుని మీరు జీవితంలో కష్టపడటం మొదలెట్టండి. అండ్ అందరికి తెలుసు సక్సెస్ అనేది ఓవర్ నైట్ రాదు. అంటే ఈరోజు నాకు చాలా ఛాలెంజ్ వచ్చింది, రేపటికల్లా ఈ ప్రపంచానికి చూపించేస్తాను నేనేంటో అనుకుని అత్యాశకు పోవద్దు. ఎందుకంటే ఈరోజు ఛాలెంజ్ వస్తే రేపటికి సక్సెస్ రాదు. అది కొన్ని సంవత్సరాల నిరంతర కృషి అనమాట. కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ డైలీ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్, కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే ఒక రోజుకి ఎంత పెద్ద కష్టాన్నైనా, ఎంత పెద్ద ఛాలెంజ్నైనా, ఎంత పెద్ద సమస్యనైనా జయించవచ్చు అనమాట. ఎప్పుడు కూడా డిమోటివేట్ అయిపోకండి. అంటే ఇంకా అయిపోయింది, ఇంక నేనేం చేయలేను, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేనేమి సాధించలేను అనేది ఎప్పుడు అనుకోవద్దు. యు ఆర్ లైఫ్లో ఏ స్టేజ్లో అయినా, ఏ స్థాయిలో ఉన్నా సరే, అంటే మీరు ఎంత కష్టాల్లో ఉన్నా సరే లైఫ్ని మళ్ళీ తిరిగి కంట్రోల్ చేసుకునే శక్తి మన చేతిలో ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద అబద్ధం ఏంటి తెలుసా? మన జీవితం మన కంట్రోల్ లేదు అనే అబద్ధం. అది అబద్ధం. మన డెస్టినీ మన చేతిలోనే ఉంటుంది. మనం పూర్తిగా దాన్ని తిరిగి కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. దాన్ని ఎలా మనం డ్రైవ్ చేయాలనుకున్నాం అలా డ్రైవ్ చేసుకునే శక్తి మనకు ఉంటుంది అనమాట. దాన్ని పటిష్టం చేసుకోండి, వదిలేసి కూర్చోవద్దు. ఇంకా చాలా మన పైన అయిపోయిందని లూజర్ యాటిట్యూడ్, గివ్ అప్ యాటిట్యూడ్ చూపించొద్దు. కీప్ ఫైటింగ్, పోరాడండి. రోజు ఫైట్ చేస్తుంటే యాక్చువల్గా డెస్టినీ కూడా మనకు కంప్లీట్గా సహకరిస్తుంది. మన పరిస్థితులన్నీ మన కంట్రోల్లో వస్తాయి. ఆ ఫైటింగ్ చేయకుండా ఇంకా అయిపోయిందిలే అనుకున్న వదిలేస్తే మాత్రం మనం ఓడిపోయినట్టు లెక్క అనమాట. సో ఎప్పుడైనా సరే కష్టాలు, కడగళ్ళు, కన్నీళ్ళు వచ్చినప్పుడు అవన్నీ నోట్ చేసి పెట్టుకోండి, అవన్నీ మనసులో పెట్టుకోండి. దాన్ని ఇదిగా పెట్టుకుని, దాన్ని ఒక బాణంలా పెట్టుకుని మీరు జీవితంలో ఎదురెట్టడం మొదలెట్టండి. విజయం ఒకరోజు, విజయం అంటే కేవలం కనిపించే విజయమనే కాదు, అంతకంటే పెద్ద పెద్ద విజయాలే కావచ్చు. అవన్నీ మన ధరికి ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎవరికి పెద్ద సక్సెస్లు ఓవర్ నైట్ క్షణంలో మొన్న కష్టపడ్డాను ఈరోజు నేను పెద్ద సక్సెస్ అయిపోయానంటే అంత ఫాస్ట్గా అవ్వవు. ఇట్ టేక్స్ టైం. దానికి చాలా ఓపిక కావాలి, చాలా టాలెంట్ కావాలి, చాలా పర్సవరెన్స్ కావాలన్నమాట. అంటే ఎన్ని అబ్స్టకిల్స్ వస్తూనే ఉంటాయి, అందరు వెనక లాగే వాళ్ళు ఉంటారు. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా చాలాసార్లు ఉండవు, చాలా పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఇన్ని జరిగినా మనం అదే పటిమతో ముందుకెళ్తూ ఉండాలన్నమాట. అప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు ముందుకి. ఆగొద్దు, ఎక్కడ పోరాటం ఆపొద్దు.